హాయ్ అండి. నేను వేరే టైలర్ని. ముందు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ చూసారు కదండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తున్నాను. మెయిన్ బ్లౌజ్ అంతా ఫ్రంట్ పార్ట్ అండి. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు కష్టంగా ఉంటుంది. అయితే చూడండి, ఇలా క్రాస్ చూసుకుని వేసుకోవాలండి. ఆ క్రాస్ వచ్చి హ్యాండ్స్ తీసాను కదా, ఆ మూల అనమాట అండి. క్రాస్ చూసుకుని ఈ చంకది కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకునండి. ఫ్రంట్ పార్ట్ మెడ ఉంటుంది కానీ ఫ్రంట్ మెడ, ఆ మెడకి అన్నీ చూసుకునండి. నేను చుట్టూ కూడా ఈ బీస్ముక్కతో గీస్తున్నాను చూసారా, అలా గీసుకోవాలండి. ఆనవాళ్ళకి అనమాట అండి. ఎంత సైజులో అయితే మనం చంకది మెయిన్ యాజ్ ఈజీగా బ్యాక్ సైడ్ ఎలా తీసుకున్నామో అలాగే మొత్తం అన్నీ కూడా గీసేసుకునండి. భుజం కుట్టు ఆనవాళ్ళు మెడ మారుతుందండి. మెడ సైజు ఆది జాకెట్ని బట్టి మెడ వేసుకోవాలి. బాడీ లూజ్ కోసం సైడ్ గీతండి. అది ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం చంక దగ్గర నుంచి షేప్ మొక్క వదిలేసి ఖర్చు పెట్టని చూసారు. అక్కడ ముందు కూడా ఖర్చు ఉంటుంది, మళ్ళీ గీసాను మీరు చూస్తారనేసి షేప్ మొక్క వరకు చూసుకునండి. కింద ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చులు చాలా ముఖ్యం అండి. ఖర్చు మర్చిపోయారంటే పొడవులు తేడా వచ్చేస్తాయి. భుజం కుట్టు దగ్గర నుంచి చూస్తున్నాను చూసారా, నెక్ వచ్చి ఈ ఫ్రంట్ గీతకి నేను గీసిన నిలువు గీతకి సరిపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి సరిపోవండి. నేను కుట్టిన బ్లౌజులకి ఏది కూడా పూర్తిగా సరిపోదు, ఎందుకంటే నేను కొంచెం పావించి కట్ చేస్తాను, అందు గురించి తక్కువ వస్తుందండి. అయితే నెక్ అలాగా ఆనవాలు పెట్టేసుకునండి. 2 ఖర్చులు పెట్టాను. 2 ఖర్చులు, ఒకటి మధ్యలో డాట్కి, ఒకటి జాయింట్కి అనమాట అండి. అది అయిపోయిన తర్వాత షేప్ అండి. మెయిన్ బ్లౌజ్కి వచ్చి ఈ కొలత చాలా ముఖ్యం అనమాట అండి. నేను 2.5 పెట్టుకుని లైన్ తీసుకున్నానండి. 2.5 సైజుని బట్టి 3, 2, 2.5, 3 అంతకు మించి అసలు వెళ్ళకూడదండి. షేపు బ్యాక్ సైడ్కి వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట అండి. ఆ సైజుని దాటిగానే పెట్టామంటే. నేను మెయిన్ డాట్ పట్టుకొని పొడవు చూస్తున్నాను చూసారు, అస్సలు సాగదీయకుండా ఎంత వస్తే అంత చూసుకునండి ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చులు చూసారా, పొడవులో ఈ 3 పొడుగులు కూడానండి కలుపుకుంటూ కటింగ్ అయితే అలా వస్తుందండి. కట్ చేస్తున్నాను చూడండి. ఈ 3 కూడా ఏకంగా 3 కూడా కలుపుకునండి. మన షేప్ వచ్చి అదే షేప్ వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి. కొంతమంది బ్యాక్ సైడ్ 2 అంగుళాలు మడత పెట్టేసేస్తారు. నా దృష్టిలో అయితే అది కరెక్ట్ కాదు. టెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అస్సలు సరిపోదండి అలా కుట్టుకుంటే కనుక. ఏ కొలత మట్టికి ప్రతిదానికి తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఆనవాళ్ళు పెడుతున్నాం చేసారు, ఒక పావుంచి కిందకి తీసుకోవాలండి. ఫ్రంట్ చంక లోతు వచ్చి చూడండి. ఫ్రంట్ అయితే ఇలా అయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.